దీనిలో వాటర్ కూడా పెట్టకుండా నైట్ నుంచి అంటే నిన్న మధ్యాహ్నం నుంచి బయలుదేరి ఉంటుంది వెహికల్. ఇది కనీసం వాటర్ కాదు, లోపల రక్తాలు కారుతా ఉంది. మూగ ప్రాణులండి, ఏం పాపం చేస్తుంటే ఒక దగ్గర నుంచి ఎక్కడనో వచ్చి ఇక్కడ చావడం ఏం చెప్పండి. సో ఈ వెహికల్ లో ఎన్ని గోవులు ఉన్నాయనే దాని గురించి మాట్లాడుకోవాలా. వీళ్ళు ఎంత రాక్షసత్వంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు అని అంటే, లోపల ఏవైతే గోవులు ఏవైతే ఉన్నాయో ఆ ఎడ్లకి చాలా బ్లీడింగ్ వస్తుంది. ఏంటో అర్థమైతలేదు. లోపల కనీసం వాటర్ లేవు, దానికి పరిస్థితి వాటర్ పెట్టడానికి కూడా లేడు. వాళ్ళ దగ్గర నాడు తుపాకులే కావచ్చు, తుపాకులు పెట్టుకుని కూడా ఇలా స్మగ్లింగ్ చేస్తా ఉన్నారు. ఇవాళ నాగ్పూర్ నుంచి ఇక్కడ వరకు వెహికల్ వచ్చిందంటే మధ్యలో ఎన్ని వేలు వాళ్ళు ముడుపులు చెల్లించాలి. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన 10 మందిని కొట్టేసిపోయినా కూడా ఈ వెహికల్ దొరకదు. ఎందుకంటే ఇక్కడ నంబర్ ప్లేట్ లేదు. ఇక్కడ చూడరు, మీరు ఏడ లెంగినా దొరకదు. నన్ను కొట్టేసిపోయినా. నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి డైనమిక్ ఎంపీ గారు అరవింద్ ధర్మపురి గారు కూడా దీనిపైన స్పందించాలా. దాంతో పాటు బండి సంజయ్, దాంతో పాటు రాజాసింగ్ గారు హిందూ టైగర్ గా చెప్తా ఉంటారు. మరి వీళ్ళంతా కూడా మరి స్పందిస్తారా లేదా? నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎంత దారుణంగా ఉంటారంటే, ఎవరైనా వెహికల్ ఆపడానికి ప్రయత్నిస్తే కూడా వాళ్ళ దగ్గర నాడు తుపాకులే కావచ్చు, తుపాకులు పెట్టుకుని కూడా ఇలా స్మగ్లింగ్ చేస్తా ఉన్నారు. సో ఇలా ఏం లెంగ్త్ ఉండో తెలియదు. ఆయన దగ్గర ఏ బ్యాగ్ లెగించి ఓనర్ కొట్టేసినా కూడా ఇన్నుంది అందరూ కూడా చెల్ల చెదరు వెళ్ళిపోతారు అని చెప్పేసి కూడా ప్రయత్నించే క్యాండిడేట్లు వీళ్ళు. ఇది రాజో కానే దేంగే తూ ఇద్దరు నై దిక్తావు ఇద్దరు అవుతూ ఖాళీ. సో ఈ వెహికల్ లో ఎన్ని గోవులు ఉన్నాయనే దాని గురించి మాట్లాడుకోవాలా. వీళ్ళు ఎంత రాక్షసత్వంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు అని అంటే, లోపల ఏవైతే గోవులు ఏవైతే ఉన్నాయో ఆ ఎడ్లకి చాలా బ్లీడింగ్ వస్తుంది, బ్లీడింగ్ అనిపిస్తా ఉంది. ఒకసారి మరి దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనే దాని గురించి మనం మాట్లాడడం ఏ నుంచి చూద్దాం. ఎనిమల్ యాక్ట్ ప్రకారం అయితే డెఫినెట్లీ ఒక వెహికల్ లో ఇన్ని ఆవులు మాత్రమే వాళ్ళు పంపించాలి, ఇన్ని ఎనిమల్స్ మాత్రమే వాళ్ళు ఇది చేయాలి అనే ఒకటి ఉంటది. దీనిలో వాటర్ కూడా పెట్టకుండా నైట్ నుంచి అంటే నిన్న మధ్యాహ్నం నుంచి బయలుదేరి ఉంటది వెహికల్. ఇది కనీసం వాటర్ కాదు, లోపల రక్తాలు కారుతా ఉన్నాయి. రక్తాలు కారుతా ఉన్నాయి, కోసుకపోయినాయి మొత్తం ఏడియాడ. అంటే ఆలోచించురి, వాళ్ళకి ఏం సంబంధం లేదు. పోయిన తర్వాత ఒక దగ్గర డంప్ చేయాలి, డంప్ చేసిన తర్వాత అది ఏమన్నా కానీ ఏమైతుంది గదే అవుతుంది. సో ఇవాళ నార్త్ ఇండియాలో కల్చర్ ఇలా చూస్తే, ఇలా గోరక్షకులు ఎవరైతే ఉన్నారో ఇలా ప్రాణాలకు తెగించి మరి గోరక్షణ చేస్తా ఉన్నారు. డెఫినెట్లీ ఇవాళ కూడా ఇందూరులో చాలా మంది ఇలా సత్తా చాటిందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఇక్కడ హిందూ బంధువులంతా కూడా ఇది తెలుసుకున్న తర్వాత చాలా మంది యంగ్స్టర్స్ ఇక్కడికి రావడం, ఈ వెహికల్ ని పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. మూగ ప్రాణులండి, ఏం పాపం చేస్తుంటే ఒక దగ్గర నుంచి ఎక్కడనో వచ్చి ఇక్కడ చావడం ఏం చెప్పండి. ఏంటో అర్థమైతలేదు. లోపల కనీసం వాటర్ లేవు, దానికి పరిస్థితి వాటర్ పెట్టడానికి కూడా లేడు. అంటే ఒకసారి ఆలోచించండి, ఏం అర్థమైతే అసలు మాటలు వస్తలే నాకైతే. ఎందుకంటే రక్తం వస్తుందండి లోపల. సో ఎవరైతే స్టేట్ వైడ్ గా ఉన్నటువంటి గోరక్షకులే కావచ్చు, గో సంరక్షణ చేస్తున్నటువంటి ఎవరైతే నాయకులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దీనిపైన రెస్పాండ్ కావాలి. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర అంతర్జాతీయకు సంబంధించినటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిపైన చెక్ పోస్టులు తీసివేయడం జరిగిందని చెప్పి మనం మాట్లాడతాం. తీసివేయడం అనేది పక్కన పెడితే మాత్రం ఇట్లాంటి స్మగ్లింగ్ చేసే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్రమ గో రవాణా చేసే వాళ్ళకి చాలా మంచి అడ్వాంటేజ్ అయిందని చెప్పేసి చెప్పుకోవాలి. ఇవాళ నాగ్పూర్ నుంచి ఇక్కడ వరకు వెహికల్ వచ్చిందంటే మధ్యలో ఎన్ని వేలు వాళ్ళు ముడుపులు చెల్లించాలి అనేది కూడా మీరు ఆలోచించండి. సో తెలంగాణలో ఇది మొదటిసారి కాదు, ఇది తరచుగా జరుగుతూనే ఉంది. సో ఇక్కడ అధికారులే కావచ్చు, దాంతో పాటు ఎవరైతే నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి డైనమిక్ ఎంపీ గారు అరవింద్ ధర్మపురి గారు కూడా దీనిపైన స్పందించాలా. దాంతో పాటు బండి సంజయ్, దాంతో పాటు రాజాసింగ్ గారు డైనమిక్ హిందూ టైగర్ గా చెప్తా ఉంటారు. మరి వీళ్ళంతా కూడా మరి స్పందిస్తారా లేదా? ఎందుకంటే గోవులు ఇవాళ నందికే ఇలా బాధ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? గోమాతని మనం పూజిస్తాం, నందీశ్వరుని ఎవరు కాపాడాలి చెప్పండి? గోవులు ఉంటేనే ప్రాబ్లం, ఇక్కడ గోమాతలు ఉంటేనే ప్రాబ్లం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వాటిని మాత్రమే కేసు చేయడానికి ఉంటుంది, దానికి ఇది అని చెప్పేసి మనం మాట్లాడుతాం. మరి ఇలా ఏ నంది పరిస్థితి ఏంటి చెప్పండి? నంది ప్రాణం కాదా? ఇట్లుంది పరిస్థితి. లోపల ఎన్ని కింద పడిపోయినాయి తెలీదు. నంబర్ ప్లేట్ అక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన 10 మందిని కొట్టేసిపోయినా కూడా ఈ వెహికల్ దొరకదు. ఎందుకంటే ఇక్కడ నంబర్ ప్లేట్ లేదు. ఇక్కడ చూడరు, మీరు ఏడ లెంగినా దొరకదు. నన్ను కొట్టేసిపోయినా. ఇక్కడ ఐ రిపీట్ అగైన్, ఇక్కడ పోలీస్ వెహికల్ కూడా ఒకవేళ ఈ వెహికల్ ఆపడానికి ట్రై చేస్తే పోలీస్ వెహికల్ ని కొట్టేసినా ఆపుకోవడానికి లేదు, ఈ వెహికల్ పట్టుకోవడానికి లేదు. ఆ నంబర్ ప్లేట్ కూడా ఫేక్ రిజిస్ట్రేషన్ అయి ఉంటది. ఎందుకంటే ఒక వెహికల్ బయటకు వెళ్ళినప్పుడు దాంతో పాటు అంటే కొన్ని కో వెహికల్స్ అనేవి ఉంటాయి. వీళ్ళు ఎవరైతే డ్రైవర్స్ ఎవరైతే పైలట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా గో సంరక్షకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని డైవర్ట్ చేయడానికి ఒకే వాహనం పైన వివిధ రకాలైనటువంటి నంబర్ ప్లేట్స్ అంటే సేమ్ నంబర్ ప్లేట్ ఉన్నటువంటి వెహికల్స్ ని వీళ్ళు ఇది చేసి
వాళ్ళు పంపిస్తా ఉంటారు. సో మనం నవీపేటలో కూడా ఒక వీడియో చేసాం. మొత్తం మూడు నుంచి 4 వెహికల్స్ పట్టుకోవడం జరిగింది. ఆ 3 నుంచి 4 వెహికల్లలో ఫస్ట్ వెహికల్ కావచ్చు, లాస్ట్ వెహికల్ మొత్తం బర్లతో నింపేశారు. మధ్యలో ఏవైతే ఉన్నాయో ఆ ఆవులు ప్రతిదీ కూడా దాంట్లో ఒకటి మిస్ అయింది, ఒక వెహికల్. ఆ రోజు కూడా సేమ్ ఇంతే. మరి ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే వెటర్నరీ డాక్టర్ వచ్చే వాళ్ళు ఉన్నారు. సో లోపల కండిషన్ ఎట్లా ఉంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.